రైటా? ప్రతి ఏటా కదిరి నియోజకవర్గంలో కదిరి పట్టణంలో జరిగేటువంటి గణేష్ నిమజ్జన కార్యక్రమం ఈ రోజున 7వ రోజున మొదలైనటువంటి సందర్భంగా ఆనవాయితీగా కాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆవరణలో ఉండేటువంటి వినాయకుడిని మొదటి వరుసలో మొదటి పూజ చేసి తీసుకుపోయేటువంటి కార్యక్రమంలో అందరూ కూడా బీజేపీ వాళ్ళు కావచ్చు, పెద్దలు పారసారథన కావచ్చు, సుబ్బరాజు గుప్తా సార్ కావచ్చు, అదే రకంగా ప్రత్యేకించి మొదటిసారిగా ముస్లిం మతస్థులు కూడా ఇక్కడికి వచ్చి అభినందనలు తెలపడం జరిగింది, శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది. మంచి జరగాలని వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది. ఇది ఒక శుభసూచకం. వచ్చే రోజుల్లో ఇంకా కొన్ని విఘ్నాలు ఉన్నాయి మామూలుగా నిమజ్జనానికి. వచ్చే సంవత్సరం ఆ విఘ్నాలు కూడా తొలగిపోతాయని చెప్పేసి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే గత వినాయక చవితి సందర్భంగా ఒక మాట ఇచ్చినాం, ఆ మాట కట్టుబడే ఈ రోజున ఊర్లో ఎక్కడ కూడా కరెంటుకు అంతరాయం లేకుండా చేసుకోగలిగినాం. అంతే స్థాయిలో ఏదైతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయో హిందూపూర్ క్రాస్ ఇక్కడ, అవి కూడా వచ్చే సంవత్సరానికి పూర్తి చేసుకుంటామని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. దానికి ప్రతి ఒక్కరూ సహకరించేటువంటి వాతావరణమే కనపడతా ఉంది. మా వంతు అధికారంలో ఉన్నటువంటి పార్టీగా, అధికారంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీగా మా వంతు బాధ్యతగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. వచ్చే రోజుల్లో ఏదైతే మేము ఇబ్బందులు పడ్డామో నాయకులుగా, మా పిల్లలు కానీ భవిష్యత్తులో వచ్చే నాయకులకు కానీ ఆ ఇబ్బంది ఉండకూడదు. ఈ గ్రామోత్సవం అనేది ప్రతి ఒక్కరింట పండగగా జరుపుకోవాలా, కులాలకు మతాలకు అతీతంగా జరుపుకోవాలా, ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం జరుపుకోవాలా. ఆ రకమైనటువంటి భావన, ఆలోచన, ఆ సంతోషం, ఆ ఉత్సాహం, ఆ మేలు కలయిక అందరిలో ఉన్నప్పటికీ కొద్దిమంది రాజకీయ నాయకులు పదే పదే రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేసినారు. అవన్నీ కూడా సమసిపోయినటువంటి సంవత్సరం ఈ 2025వ సంవత్సరం. వచ్చే 2026కు బహుశా పోలీసులు కూడా ప్రమేయం లేకుండా, నాయకులు కూడా లేకుండా, ప్రజలే స్వచ్ఛందంగా ఈ కార్యక్రమము, ఈ ఉత్సాహము, సంతోష సంబరాలతో ఏమాత్రం అరవరికలు లేకుండా కలిసిమెలిసి చేసుకునేటువంటి విధంగా వాతావరణం ఉంటుందని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. ఆ వినాయకుడిని ఈ రోజున ప్రార్థనలు కూడా అదే కోరుకున్నాం. మా ఊరు బాగుండాల, మా ఊరు చల్లగా ఉండాల, సకాలంలో వర్షాలు కురిచినాయి, అనేక రకమైనటువంటి ఇబ్బందులకు, రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులను కూడా దూరం చేస్తూ వస్తున్నాం. ఈ రోజున హంద్రి నివాలో నీళ్ళు ఇస్తున్నాం. వచ్చే రోజుల్లో 3 రోజులు ఇందాకే దేవుడి దగ్గరికి వస్తూనే సిఈ గారు ఫోన్ చేసినారు, తలుపుల మండలానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి. నేను పోయిన వారం ప్రెజర్ పెడితే కుప్పంకు 30వ తారీఖు అయిపోతుంది, మీకు తొందరలోనే ఇస్తామన్నారు. 3 రోజుల లోపల తలుపులకు నీళ్ళు వదిలేటువంటి కార్యక్రమం కూడా మొదలు పెడతాము. ఇది ఒక శుభ సూచకం. వినాయకుని సమక్షంలోనే ఆ ఫోన్ రావడం కూడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. వచ్చే రోజుల్లో ఈ పండగ అనేది ఏ హిందువులకు మాత్రమే పరిమితం కాదు, ప్రతి మనిషికి సంబంధించినటువంటి పండగగానే నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్పుకుంటూ మరొకసారి యావత్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ పండగ సందర్భంగా ఆ వినాయకుడు మన జీవితంలో వచ్చే ప్రతి విఘ్నాన్ని తొలగించాలని చెప్పేసి, అష్టైశ్వర్యాలు ఈ ప్రాంతానికి చేకూరల్లా, పంటలు పచ్చగా ఉండల్లా, ప్రతి ఒక్కరూ కరువు కాటకాలు పడకుండా మంచి ఆరోగ్యకరమైనటువంటి జీవితము, ఆహ్లాదకరమైనటువంటి జీవితము, సంతోషకరమైనటువంటి జీవితము, ఉన్నతమైనటువంటి జీవన ప్రమాణాలతో వాళ్ళ జీవితం ఉండే విధంగా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మరొకసారి భగవంతుని కూడా ప్రార్థిస్తూ ఈ రోజున వినాయక చవితి సందర్భంగా సహకరించినటువంటి ముస్లిం సమాజానికి, భాగస్వాములైనటువంటి ముస్లిం సమాజానికి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.